గ్రేటర్ సిటీలో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఉప్పల్, బోడుప్పల్, పిర్జాదిగూడ ప్రాంతాలలో వాన పడుతోంది. నగరంలో వర్షాలకు సంబంధించి మరింత సమాచారం హరిత అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈరోజు ఆల్ ఆఫ్ సడన్గా వెదర్ మారిపోయింది. కంప్లీట్గా మేఘావృతమైన వాతావరణం కనిపిస్తున్నాయి. చాలా చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కనిపిస్తున్నాయి. ఇటు బంగాళాఖాతంలో ఏర్పడ్డ ద్రోణి కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ వర్ష సూచన 4 రోజుల పాటు చేసింది వాతావరణ శాఖ. ఈరోజు సాయంత్రం ముఖ్యంగా హైదరాబాద్లో సాయంత్రం నుంచి పలు చోట్ల ఇటు వర్షాలు అయితే కురుస్తున్నాయి. దాంతోపాటు ఈదురుగాలుల ప్రభావం కూడా ఉండడంతో ముఖ్యంగా బయట పనుల మీదకి వెళ్ళేవారు కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. చాలా చోట్ల చెదురు మదురు వర్షాలతో కూడిన ఈదురుగాలులు కనిపించాయి. అయితే మరొక 2 గంటల పాటు కూడా తెలంగాణ రాష్ట్రానికి వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్లు ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు అయితే వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా మార్చి నెలలో సాధారణంగా ఎండలు ఎక్కువగా ఉంటాయి. గత 4-5 రోజుల క్రితం మనకు ఉక్కపోతతో కూడిన వేడిమి వాతావరణం కనిపించింది. దాదాపు 38 డిగ్రీల పైగానే ఎండలు నమోదైన పరిస్థితి ఉంది. అయితే ఆల్ ఆఫ్ సడన్గా ఇటు భిన్న వాతావరణ మార్పులు అయితే కనిపిస్తున్నాయి. మరో 4 రోజుల పాటు ఈ రోజు నుంచి చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాదాపు ఈ 2-3 రోజుల పాటు వర్షాల నేపథ్యంలో 22 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. అయితే ఈ రోజు ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో చూసుకుంటే ముఖ్యంగా మనకు అల్వాల్, కుత్బుల్లాపూర్ కావచ్చు, కూకట్పల్లి, జీడిమెట్ల, బొల్లారం, కోంపల్లి, బాచుపల్లి, ఆర్సీపురం, ఖైరతాబాద్, సికింద్రాబాద్, నాంపల్లి, ముషీరాబాద్, ఉప్పల్, నాగోల్, పటాన్ చెరువు లాంటి పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిశాయి. ఇక సాయంత్రం నుంచి వాతావరణం కూడా మొత్తం మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన వాతావరణం అయితే ఏర్పడింది. ముఖ్యంగా మేఘావృతమైన వెదర్ కండిషన్స్ మనకు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నాయి. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఇలా ఉంటాయి. ఇక మనకు సంగారెడ్డి కావచ్చు, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అయితే మోస్తారు వర్షాలు కొనసాగుతున్నాయి. అందులో సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఈ తీవ్రత ఎక్కువగా ఉంది. కొన్ని చోట్ల వడగండ్ల వాన కూడా ఏర్పడిన సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా ఈదురుగాలుల విషయానికి వస్తే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుల ప్రభావం కనిపిస్తోంది. అయితే రానున్న మరొక 2 గంటల పాటు ఈ వర్షాల ప్రభావం కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఎక్స్పర్ట్స్ అయితే అంచనా వేస్తున్నారు. అయితే ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా పైన ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. సంగారెడ్డి జిల్లాలో వడ్పల్లి కావచ్చు, పుల్కల్ లాంటి ప్రాంతాల్లో ఈ ప్రభావం ఉంది. దాంతోపాటు మెదక్ జిల్లాలో నర్సాపూర్ ప్రాంతాల్లో కూడా మరొక గంట పాటు ఉరుముల తీవ్రతతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇదే కాకుండా వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, యాదాద్రి, భువనగిరి జిల్లా, దాంతోపాటు వివిధ జిల్లాల్లో కూడా మోస్తారు చిరుజల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక హైదరాబాద్ నగరానికి వస్తే మరొక 2 నుంచి 3 గంటల పాటు మనకు రాత్రిపూట ఈ వర్షాలు చెదురుమదురు జల్లులతో కూడిన మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్ నగర వాసులు అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు సమ్మర్ అనుకొని కొంత నెగ్లెక్ట్గా ఉంటారు. లోతట్టు ప్రాంతాల్లో ఈ మోస్తారు వర్షాలు ఉన్న నేపథ్యంలో అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు సాయంత్రం 6 గంటలు 7 గంటల ప్రాంతంలో మొదలైన ఈ గాలుల తీవ్రత, దాంతోపాటు మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురవడంతో కొంత ఆల్ ఆఫ్ సడన్ వెదర్కి నగరవాసులు ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఉంది. ముఖ్యంగా వాహనదారులు ఈదురు గాలులతో కూడిన వాతావరణం ఏర్పడడంతో ఇటు చాలా వరకు కూడా 2 వీలర్స్ ఇబ్బందులు పడ్డ సిచ్యువేషన్ అయితే ఉంది. మరొక 2 గంటల పాటు కూడా ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ వర్షాల నేపథ్యంలో అలర్ట్స్ జారీ చేసింది. హైదరాబాద్ గ్రేటర్ పరిధితో పాటు మేడ్చల్, మల్కాజ్గిరి కావచ్చు, మెదక్, సంగారెడ్డి ఈ జిల్లాల్లో కొంత మోస్తారు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు, బడగండ్ల వాన కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలి. ముఖ్యంగా రైతులకు ఇట్లాంటి వెదర్స్ కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. ఎందుకంటే చేతి మామిడి కావచ్చు, వివిధ పంటలు చేతికొచ్చే సమయంలో ఈ వడగండ్ల వాన అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉందని ఇటు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దాంతోపాటు ఇటు ప్రభుత్వ యంత్రాంగం కూడా ఈ 4 రోజుల పాటు ఉన్న వర్ష నేపథ్యంలో ఇటు అధికారులను కూడా అలర్ట్ చేసింది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలు కావచ్చు, అలర్ట్స్ ఉన్న ఏరియాలు ముఖ్యంగా సికింద్రాబాద్, కుక్కట్పల్లి, కుత్బుల్లాపూర్, ఆర్సీపురం లాంటి వివిధ ప్రాంతాల్లో ఈ వర్షాల నేపథ్యంలో అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే హైదరాబాద్లో అయితే మరొక 2 గంటల పాటు అర్ధరాత్రి వరకు కూడా మోస్తారు చిరుజల్లుల వర్షం కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది.
ఇది ప్రజెంట్ తెలంగాణ హైదరాబాద్లో వర్షాల అప్డేట్స్. కెమెరా పర్సన్ మధుతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.